వీళ్ళు లోపడాలంటే పిల్లలు వచ్చేసి పురుషులు కూడా లోపడాలి, అలాగే పిల్లలు కూడా లోపడాలి. యాజకులు దేవుడికి అందరూ అవిధేయులు, సమస్తము అందరూ అవిధేయులు. యాజకుడి కాంక్ష మొదలుపెట్టి కుటుంబం అందరూ ఏం చేస్తారు? అందరూ దేవుడికి ఎవరికి లోపడాలి? దేవునికి లోబడినప్పుడు ఆ ఇదేంటో మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమైనప్పుడు ఆ భర్త ప్రేమ ఏంటో, ఆ భార్య ప్రేమ ఏంటో, ఆ బిడ్డల ప్రేమ ఏంటో, ఆ విలువలు మనకి ఎప్పుడు తెలుస్తుంది? మొట్టమొదటి మన దేవునికి లోబడటం వల్ల. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. చక్కటి సందేశం చెల్లికి వందనాలు. దేవుడి స్తోత్రం. ఇంకా ఫ్యూచర్లో దేవుడి కృపను బట్టి వాడబడినట్టు ప్రార్థన చేద్దాం. ఆ రీతిగానే మనం దేవుడి కృపను బట్టి లోబడేవారిగా అవిధేయులై. ఆనాడు ఏదైతే తోటలో ఏం జరిగింది? అవిధేయత జరిగింది. దేవుని మాటకి లోపల చేయొద్దని పని చేసాం. ఇవాళ కూడా స్వభావం ఎట్లా ఉంటుంది? చేయొద్దని పనే చేస్తాడు. భర్త భార్య ఎలా నడవాలి అలా నడవదు, భార్య భర్త ఎలా నడవాలి అలాగే నడవడు, పిల్లల కుటుంబంతో ఎలా అలాగే నడవదు. ఎందుకని? దేవుడికి అవిధేయత కావటం వల్ల వచ్చింది. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎలా ఉన్నారు యేసుక్రీస్తు వారు? వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో అప్పుడు విధేయత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. మొట్టమొదటి దేవుడికి విధేయత కలిగి నడిచినప్పుడు అప్పుడు నీ భర్తకి, నీ భార్యకి, బిడ్డలకి, దేవునికి అన్నిటి విషయాల్లో లోబడటం అనేది మనకి నేర్పించబడుతుంది. అవిధేయులైన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తునందు దేవునికి మళ్ళీ విధేయులుగా చేస్తారు. ఒక మాట చెప్పాలంటే భర్త భార్యకు లోబడుతున్నా, భార్య భర్తకు లోబడుతున్నా, ఎవరికి లోబడతారు? వీళ్ళిద్దరికి కథ లోబడేది. ఎవరికి లోబడతారు? అది కథ. అది తెలియాలి. దేవుడికి ఇష్టం. ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళే వీళ్ళకి లోబడతారు. ఎవరైతే దేవునికి మొట్టమొదటి లోబడరో వీళ్ళకి లోబడరు. నా భార్యకి నేను లోబడ్డాను అనుకో, నువ్వు భార్య నేను చెప్పినట్టు నేను నా మీద అజమాయిషి చేస్తాను. ఎవరి మీద అజమాయిషి చేస్తున్నా? నేను దేవుని పైన అజమాయిషి చేస్తున్నా. నేను దేవుడినే నేను దూషిస్తున్నా, దేవుడినే నేను తిడుతున్నా. ఇంకో రకంగా చెప్పాలంటే భయంకరమైన క్రియలు చేసేది ఎవరినంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రేమించిన తన మీదే చేస్తాను. తాను కనబడుతుంది కానీ అక్కడ ఎవరు కనబడుతున్నారు? దేవుని వాక్యం కనబడాలి. నాకు దేవుడికి స్తోత్రం కాదు. అది ఎప్పుడైతే నాకు కనబడుతుందో, నీకు కనపడుతుందో అప్పుడు నువ్వు విధేయుడిగా అవుతావు. అది ఎప్పుడైతే నీకు నాకు కనపడదో, భార్యగా నాకు పనిగత్త నేను చెప్పినట్టు చెప్తుంది, చెప్పినట్టు చేయాలి, కూర్చోవాలని ఏమైంది? దేవుడికి నేను ఆజ్ఞని ఇస్తున్న వాడికి మారిపోతుంది. వంటి వాడికి కాక దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్రీస్తునందు విధేయులుగా చేస్తున్నాడు. అంటే విధేయత మనందరం కలిగి ఉండాలి. కొంచెం శుక్రవారం కూడా ప్రార్థన ఉదయం 6ంటికి పెట్టావా? అందరికి కూడా చెప్పావా? కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఒక్కరు కూడా రాలా. అందరూ ఏదో కూడా పలుకున్నట్లుగా ఒక్కరు కూడా రాలా. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇందాక తమ్ముడు వచ్చి అంటున్నాడు, ఏ పాట పాడుతున్నాడు? కుతూహలం. తర్వాత కుతూహలం ఆర్భాటమే నా దేవుని ఆనందం, ఆనందం నా దేవుని. మరి ఏది ఆ కుతూహల ఆర్భాట క్రియల్లో మనకి? దేవుని బిడ్డలకు చెప్పండి, నాకు అప్పగించిన బాధ్యతను బట్టి మిమ్మల్ని సరిచేయాల్సిన బాధ్యత నాకుంది, మిమ్మల్ని సమకూర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది, మిమ్మల్ని సిద్ధపరచవలసిన బాధ్యత నాకుంది, మిమ్మల్ని హెచ్చరించవలసిన బాధ్యత నాకు అప్పగించాడు. మాటలైతే చక్కగా పాడుతున్నాం. ఆ రీతిగా ప్రవర్తన మనకు ఉందో లేదో ఏంది నాకు చెప్పినప్పుడు ప్రవర్తన ద్వారా రాబట్టచ్చు అంట పురుషుడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఎలా రాబట్టచ్చు అంట? ప్రవర్తన ద్వారా. మన ప్రవర్తన ఏది? దేవుడి సన్నిధికి వస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఆ రీతిగా విధేయులుగా ఉంటున్నామా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటాం. బలహీనతలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. మానవ మాత్రమే సహజం. అవి ఏ పరిస్థితులను మీరు నాకు చెప్తే కనుక ఆ విషయాల కొరకు మీ కొరకు ప్రార్థన చేయడానికి నాకు పెట్టాడు కనుక ఆ భారాన్ని తీసుకొని ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. సహవాసానికి దూరం కావద్దు. ప్రార్థన విషయంలో అలక్ష్యం ఏమాత్రమో ఉండదు. అందరూ ఏకీవిద్దాము, ప్రార్థించారు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని తలవంచినట్లయితే చెల్లి ప్రజ్ఞ ప్రార్థన చేసుకుని చెప్పబడిన మాటలు మీతో ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు ప్రార్థించారు. ప్రార్థన చేస్తుంది. మరొకటి అయ్యా నీకు లోపడాలయ్యా, తల్లిదండ్రులు లోపడాలయ్యా, అయ్యా దేవునికి లోపడాలయ్యా, అయ్యా మాకు నేర్పించండి అయ్యా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా,